మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన జీవనశైలిలో వచ్చినటువంటి మార్పుల కారణంగా శారీరక శ్రమ లేకపోవటం వల్ల, అలాగే రకరకాల డిసీజెస్ వల్ల కూడా వెయిట్ పుట్ ఆన్ అయిపోవడం అనేది జరుగుతూ వస్తుంది. సో వెయిట్ లాస్ కోసం నానా రకాల యాతన అయితే పడుతూ ఉన్నారు, రకరకాల ట్రీట్మెంట్స్కి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో వెయిట్ లాస్ అవ్వాలంటే ఎలా, అసలు ఇంట్లో చిట్కాలు ఏమైనా పనిచేస్తాయా, సో దీనికి కూడా ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా, హోమియోలో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఎలా తగ్గచ్చు, ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజు గారు. హలో సార్. నమస్తే అండి. సార్, వెయిట్ లాస్ చాలామంది ఈ వెయిట్ లాస్ కోసం కష్టపడుతూ ఉన్నారనే చెప్పుకోవాలి. సో వెయిట్ లాస్ అయితే చాలా రకాల డిసీజెస్కి మనం దూరంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది కదా. సో ఎందుకు వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాను దాని మీద ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. సో ఎలాంటి రీజన్స్ ఉండొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ పుట్ ఆన్ అవ్వడానికి? సో ఎప్పుడైతే మన వెయిట్ గురించి వేరే వాళ్ళు డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మనం వెయిట్ తగ్గాలి అని అనుకుంటాం. ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల వచ్చే డ్యామేజ్ల గురించి చాలామందికి ఐడియా లేదు. ఇన్ఫ్యాక్ట్ అందరు ఏమనుకుంటారు, అరే ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉందంటే జర హెల్దీ ఉన్నట్టు అని ఫీల్ అవుతారు. పెద్దవాళ్ళ సంగతి ఐ డోంట్ నో, బట్ పిల్లల విషయానికి వచ్చేటప్పుడు కూడా నా బాబు హెల్దీగా అంటే దట్ మీన్స్ వాళ్ళు కొంచెం బొద్దుగా ఉంటే హెల్దీగా ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. పేరెంట్స్ కూడా వస్తారు కదా, ఇమ్యూనిటీ కోసం దానికి కోసం దీనికి కోసం పిల్లల్ని తీసుకొస్తారు. అంటే నెలకు ఒకసారి బీమార్ అవుతారు కదా కొందరు పిల్లలు, వాళ్ళ కోసం వాళ్ళు ఏమంటారు, బాబు లావ్ అవుతలేడు సార్ అని అనుకుంటారు. మనం ఒక్కటే చెప్తాం, వాళ్ళ బిఎంఐ ప్రకారం వాళ్ళ వెయిట్ కరెక్ట్ ఉంటే మీరు అసలు ఆలోచించే అవసరం లేదు. వాడు యాక్టివ్ ఉన్నాడు చాలు, మీరు వెయిట్ గురించి ఆలోచించకండి. ఎందుకు, కాలేజ్ అయిపోతుంది కదా, ఉద్యోగం స్టార్ట్ అవుతుంది కదా, అందరు వెయిట్లు పెరుగుతాయి కదా, దాని తర్వాతనే పెద్ద రోగాలు వస్తాయి. చిన్నపిల్లల్లో ఈ పెద్ద రోగాలు ఉండడం తక్కువ, చాలా తక్కువ. ఎప్పుడైతే మన ఉద్యోగాలు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడైతే మన సెడెంటరీ లైఫ్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది, మన బాడీ మెటబాలిజం కూడా స్లో అవుతుంది. అప్పుడు మనకు రోగాలు వస్తాయి. ఈ రోగాలు వచ్చే ముందు ఒక పెద్ద రోగం వస్తుంది మనకు. ఆ పెద్ద రోగమే వెయిట్ గెయిన్, ఒబేసిటీ, ఓవర్ వెయిట్. ఇది మూల కారణం వేరే వేరే రోగాలు రావడానికి. అయితే ఇది ఎవరు యాక్సెప్టే చేయరు. అరే యాక్టివ్ ఉన్నా, పని చేసుకుంటున్నా, ఏమవుతుంది, వెయిట్ ఎక్కువ ఉంటే ఏంది, నాకు షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు. కానీ మెల్లగా అన్నీ వస్తాయి. ప్రతి ఇంట్లో 2 షుగర్ పేషెంట్లు ఉన్నారు అంటే అది వాళ్ళు వెయిట్ నేను ఎక్కువ లేను, ఎక్కువ తినాలి అనేసి వాళ్ళ యంగ్ డేస్లో తింటారు కదా. సాధారణంగా చాలా మంది కంప్లైంట్ చేసేది ఏంటంటే, ఇది నాకు వంశపారపర్యంగా వస్తుంది, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలానే ఉన్నారు, సో ఇప్పుడు నేను దీనికోసం ఎంత ట్రై చేసినా కూడా నా బాడీ తత్వం అలాంటిది, నేను అందుకే నేను. కానీ 50 ఏళ్ళు బ్యాక్ మనం పోతే ప్రతి ఇంట్లో ఉండేనా డయాబెటీస్ పేషెంట్? లేకుండే. ఎందుకు లేకుండే? అప్పుడు సెడెంటరీ లైఫ్ లేకుండే. ప్రతి ఇంట్లో 2 కార్లు లేకుండే, ప్రతి ఇంట్లో లిఫ్ట్ లేకుండే, ప్రతి ఇంట్లో డిష్ వాషర్ లేకుండే, ప్రతి ఇంట్లో వాషింగ్ మిషన్ లేకుండే. ఇవన్నీ వచ్చినాకనే మన లైఫ్ ఈజీ అయింది. మన లైఫ్ ఈజీ అవ్వడం వల్ల మనం ఇంతకుముందు మన వాళ్ళు పూర్వీకులు ఎంత తింటుండే, ఇప్పుడు మనం అంతే తింటున్నాం. కానీ మన పూర్వీకులు చేసిన పనులు మనం చేయట్లేదు. సో అందుకే మన బాడీకి ఎంత అవసరం, ఇప్పుడు ఏ అండర్లయింగ్ డిజీజ్ లేదు, మన బాడీకి ఎంత అవసరం దానికన్నా మనం ఎక్కువ తింటేనే కదా ఫ్యాట్ డిపాజిట్ అయ్యేది బాడీలో. అది మనం రియలైజ్ చేసుకోవాలి. వంశపరంగా మన ఇప్పుడు నేను తక్కువ డైట్ తీసుకుంటాను, ఫర్ సపోజ్ నేను తక్కువ డైట్ తీసుకుంటాను, డైలీ తీసుకోవాల్సిన దానికన్నా కొంచెం లిమిట్గా తక్కువ తీసుకుంటాను, బట్ ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేయను. సో నార్మల్ జనరల్ నా వర్క్ మాత్రమే నేను చేసుకుంటున్నాను అనుకోండి, అప్పుడు కూడా వెయిట్ గెయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుందా? అప్పుడు కూడా బాడీలోని ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంటుందా అంటారు చాలామంది. నేను తినేదే చాలా తక్కువ ఉంటుంది, నా వెయిట్ ఎందుకు నేను గెయిన్ అవుతున్నాను? అట్లా చాలామంది అంటారు, నేను తినేదే ఇంత, మళ్ళీ దాంట్లో వెయిట్ గెయిన్ ఎందుకు అవుతున్నాను అనేసి. ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే క్వాంటిటీ కాదు, క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక్క రోజులో మనం ఒక 2 kgs ఫుడ్ తింటున్నాం అనుకోండి, ఫుడ్ ప్లస్ వాటర్ అన్నీ కలిపి కన్జంప్షన్ 2 kgs ఉందనుకోండి. ఈ 2 kgsలో చాలా హై క్యాలరీ ఫుడ్ ఉందనుకోండి, అప్పుడు క్యాలరీస్ అయితే పోతున్నాయి కదా బాడీలో. క్యాలరీలు పోతేనే మన వెయిట్ పెరుగుతుంది. క్యాలరీలు తక్కువ ఉన్నది మీరు 3 కిలోలు తింటే, మీరు ఏం ఎక్సర్సైజ్ చేయకపోతే కూడా మనం వెయిట్ తగ్గొచ్చు. అయితే ఇప్పుడు తినే తిండిలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, సో ఎంత కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, సో ఎన్ని మినరల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అవగాహన ఉండాలి మనకి దానిపైన. దానికోసం ఆ నాలెడ్జ్ ఉండే అవసరం కూడా లేదు. సింపుల్గా ఒక ఆలోచన తీసుకురండి మైండ్లో, ఇప్పుడు నేను ఇది తింటున్నాను,
ఇది చాలా టేస్టీ ఉందా, ఆన్సర్ ఎస్ అని వచ్చింది అనుకోండి, అది తినకండి. ఇప్పుడు సింపుల్గా ఆలోచించాలంటే ఫుల్ ఆకలి ఉంది ఇవాళ, మనం ఆఫీస్లో ఉన్నాము, టిఫిన్ బాక్స్ మర్చిపోయినాము, చాలా పని చేసినాం మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు, మనకేం తినాలనిపిస్తుంది? మంచి టేస్టీ ఫుడ్ తినాలనిపిస్తుంది. నాన్ వెజిటేరియన్ ఉంటే ఏదైనా బిర్యానీ తినాలనిపిస్తుంది, దాని తర్వాత బిర్యానీతో పాటు థమ్స్అప్ తీసుకోవాలనిపిస్తుంది, దాని తర్వాత ఇవి రెండు అయినాక అరే ఏదైనా డెజర్ట్ కోసం ఐస్ క్రీమ్ కూడా తినాలనిపిస్తుంది. ఎప్పుడైనా జొన్న రొట్టె తినాలనిపిస్తుందా? అనిపించదు. సో అది హెల్దీ, దాంట్లో క్యాలరీలు తక్కువ ఉంటాయి. సో ఏదైతే టేస్ట్ లెస్గా ఉంటుందో అది హెల్దీ. టేస్ట్ లెస్ అని కాదు, దాంట్లో కూడా టేస్ట్ ఉంటుంది, ఉండదు అని కాదు. కానీ ఏమవుతుందంటే ఏ ఫుడ్ది టేస్ట్ మన నాలుక పైన ఎక్కువసేపు ఉంటుంది కదా, అది మనకు తినాలనిపిస్తుంది. ఇప్పుడు మనం బిర్యానీ తిన్న తర్వాత కూడా కొద్దిసేపు వరకు ఆ టేస్ట్ ఉంటుంది నోట్లో, ఎందుకంటే ఓవర్ కుక్డ్ ఉంటుంది అది. అండ్ దాంట్లో ఫ్యాట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, సాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకే ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నప్పుడు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నప్పుడు అది టేస్ట్ మన నాలుక పైన ఉండిపోతుంది. మనం స్వీట్స్ తీసుకున్న తర్వాత కూడా, మనం మింగేసిన తర్వాత కూడా ఆ టేస్ట్ మన నాలుక పైన ఉండిపోతుంది. అది ఏం చేస్తుంది? మైండ్లో డోపమిన్ రిలీజ్ చేస్తుంది, ఫీల్ గుడ్ హార్మోన్. చాలా హ్యాపీ అనిపిస్తుంది మనకు, అరే నేను ఇంతసేపు ఇంత పని చేసినా కదా, ఇప్పుడు ఇది తిన్నా కదా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని అనిపిస్తుంది. సో మన మైండ్కి మనం ఇచ్చే హ్యాపీనెస్ని బట్టి మన మీల్ మనం డిసైడ్ చేసుకుంటాం. అది అలా స్టిక్ ఆన్ అయిపోతుంది బ్రెయిన్లో. సో నెక్స్ట్ టైం కూడా అది తలుచుకునేటప్పుడు మనకి సలైవా వస్తుంది. సో అట్లా మెల్లమెల్లగా ఏమైపోతుంది, మనం ఎక్కువ ఆయిలీ ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తాం, ఎక్కువ స్వీట్స్ తినడం స్టార్ట్ చేస్తాం, బయట ఫుడ్ ఎక్కువ తినడం స్టార్ట్ చేస్తాం. అండ్ దాంట్లో టేస్ట్ ఎన్హాన్సర్లు కూడా ఉంటాయి బయటకు వెళ్ళి మనం ఆర్డర్ చేసుకుంటే. ఇంకోటి ఏంటంటే ఏదైనా తినాలనిపిస్తే అది చూడడానికి మంచిగా ఉంటే కూడా మనకు తినాలనిపిస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, కాస్మెటికలీ దాన్ని రెడీ చేస్తారు, దాంట్లో ఫుడ్ కలర్స్ వేస్తారు. ఫుడ్ కలర్స్ ఎక్కువ వేయడం వల్ల మంచి బ్రైట్గా కనిపిస్తుంది ఫుడ్, అప్పుడు అది తినాలనిపిస్తుంది, దానివల్ల వెయిట్ గెయిన్ అవుతుంది. ఫుడ్ కలర్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతుంది. మళ్ళీ సెకండ్ ఏంది, దాని టేస్ట్ బాగుండాలి అనేసి వాళ్ళు ఉప్పు ఎక్కువ వేస్తారు, ఆయిల్ ఎక్కువ వేస్తారు, సాల్ట్ వల్ల కూడా. సో టేస్ట్ కోసం వాళ్ళు సాల్ట్, మళ్ళీ దాని తర్వాత ఆయిల్, ఇవన్నీ ఎక్కువ వాడతారు. ఇవన్నీ ఎక్కువ వాడితే మీ నాలుక పైన ఎక్కువసేపు ఆ టేస్ట్ ఉంటుంది, అప్పుడు కూడా మీకు వెయిట్ గెయిన్ అవుతుంది. అట్లా అలవాటు అయిపోతుంది బాడీకి. ఇప్పుడు డైలీ మనం అంచుకు ఏదో పెట్టుకొని తింటాం, చిప్స్లు కానీ ఏదో ఫ్రైడ్ ఐటెంలు పెట్టుకొని తింటాం. ఒక్కరోజు లేకపోతే మనకు ఎట్లుంటుంది, అరే ఇవాళ లేదు అనేసి ఉంటుంది. కొందరికైతే చైనీస్ ఫాస్ట్ ఫుడ్ డైలీ తెప్పించుకుంటారు. ఇప్పుడు స్విగ్గీ జొమాటో వచ్చిన తర్వాత డైలీ మంచూరియా కావాలి వాళ్ళకు, డైలీ 65 కావాలి. ఒక్కరోజు లేకపోతే అబ్బా ఇప్పుడు తినాలని అనిపించదు. సో ఏమవుతుందంటే అవుట్ సైడ్ ఫుడ్, బయట ఫుడ్ వల్ల, ఆయిలీ ఫుడ్ వల్ల ఫుడ్ టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి మోనోసోడియం గ్లూటమేట్ వాడతారు వాళ్ళు. అంటే ఆ చైనీస్ సాల్ట్ అవి ఇవి అంటారు కదా, అది వేస్తారు. మళ్ళీ దాని తర్వాత ఆయిల్, క్వాలిటీ ఆఫ్ ఆయిల్, ఇవన్నిటి వల్ల వెయిట్ గెయిన్ అవుతుంది. మనం ఎక్సర్సైజ్ కూడా ఏం చేస్తలేం కదా, దానివల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతుంది. మళ్ళీ కొందరు ఏం చేస్తారు, ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళ బాడీ కొన్ని రోజులు, ఒక 5 రోజులు 10 రోజులు ఎక్కువ ఫుడ్ అడుగుతుంది, క్వాంటిటీ కూడా పెంచుతారు. అరే ఏమవుతుంది, మనం ఎక్సర్సైజ్ చేస్తే కూడా వెయిట్ తగ్గుతలేం, ఏం లాభం ఎక్సర్సైజ్ చేసి అనేసి చేయడం ఆపేస్తారు. కానీ ఆ ఎక్సర్సైజ్ చేసినంత రోజులు కొంచెం డైట్ కూడా పెరిగింది కదా, మళ్ళీ ఆ పెరిగిన డైట్ కంటిన్యూ అయిపోతుంది, దాంతో ఇంకా వెయిట్ గెయిన్ అవుతుంది. సో ఇవన్నీ కారణాల వల్ల వెయిట్ గెయిన్ అవుతుంది. ఇవి కాకుండా ఒక్కొక్కసారి థైరాయిడ్ వ్యాధి ఉన్న వెయిట్ గెయిన్ అవుతుంది. మళ్ళీ కొందరికి మోకాల నొప్పులు ఉంటే వాళ్ళు గోళీలు వాడతారు, ఆ గోళీల వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతుంది. మళ్ళీ దాని తర్వాత హైపర్ టెన్షన్ వల్ల వెయిట్ గెయిన్ అవుతుంది. అట్లా వెయిట్ వచ్చిన తర్వాత వచ్చే సమస్యలు ఇంకా పెద్దవి. కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి, హార్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీల పైన ప్రభావం పడుతుంది, ఇంటెస్టైన్స్ మీద ప్రభావం పడుతుంది, జీర్ణం సరిగా అవ్వదు. వెయిట్ చాలా ఎక్కువ ఉంటే వాళ్ళ కాన్స్టిపేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు వెయిట్ని రెడ్యూస్ చేసుకోవడానికి మ్యాక్సిమం చాలామంది చూసే దారులు ఏముంటుందంటే, లైక్ ఇట్లా ఏదైనా సర్జరీస్కి ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్నారు అని అంటే లైపోసెక్షన్కి వెళ్ళాలి, బెరియాట్రిక్ సర్జరీకి వెళ్ళిపోవాలి, ఇట్లా వెయిట్ రెడ్యూస్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ వేరే మనకి హోమియోపతికి వచ్చేటప్పుడు ఎలా రెడ్యూస్ చేస్తారు? ఎలా రెడ్యూస్ చేస్తామంటే, వెయిట్ మనం ఎందుకు గెయిన్ అయినాం, ఎందుకంటే మన బాడీ మెటబాలిజం స్లో అయిపోయింది. చిన్నపిల్లలు వెయిట్ గెయిన్ చేయరు కదా, ఎంత తిన్నా వెయిట్ గెయిన్ చేయరు, ఎందుకంటే వాళ్ళ బాడీ మెటబాలిజం ఫాస్ట్ ఉంటుంది.
ఎట్లయితే మనం పెద్దగా అవుతాం మన బాడీ మెటబాలిజం స్లో అవుతుంది. ఎందుకు? దానికి కూడా కారణం ఉంది, సెడెంటరీ లైఫ్ స్టైల్. మనం ఖర్చే చేస్తలేం క్యాలరీలు, మన బాడీ ఏం చేస్తుంది? ఆ క్యాలరీలు డిపాజిట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా మనం ఖర్చు చేయకుండా చేస్తుంది. ఎట్లా? మనకు లేజీ తయారు చేస్తుంది. ఇప్పుడు మనం పిల్లలకి అంటాం, అరే ఆ రిమోట్ అక్కడ ఉంది కదా అయ్యి అని. ఎందుకంటే మన నేచర్ అయిపోతుంది లేజినెస్. ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయాలన్నా కూడా ఎవరికన్నా చెప్తాం, అరే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయనేసి. ఇక్కడి నుంచి అక్కడ లేచి పోయి మళ్ళీ స్విచ్ ఆఫ్ ఎవరు చేస్తారని అవుతుంది కదా. సో ఆ లేజినెస్ని తీయాలి బాడీలోకి వెళ్ళి. దాంట్లో కూడా హోమియోపతి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ దాని తర్వాత మెటబాలిజంని మళ్ళీ నార్మల్కి తీసుకొస్తుంది హోమియోపతి మెడిసిన్. అండ్ మనం తినే న్యూట్రిషన్లో ఏది అబ్జార్బ్ అవ్వాలి, ఏది అబ్జార్బ్ అవ్వద్దు అది కూడా చూసుకుంటుంది. అట్లా మనం హోమియోపతి మెడిసిన్స్ తోటి వెయిట్ లాస్లో పేషెంట్స్కి హెల్ప్ చేస్తాం. ఇప్పుడు స్టార్టింగ్లో నేను 110 kgsకి చెప్పిన కదా పేషెంట్ది వెయిట్ ఉండే అనేసి. 1.5 yearలో ఆ పేషెంట్ మళ్ళీ 75 kgsకి వచ్చారు. అండ్ దాని తర్వాత అదే డైట్ కంటిన్యూ చేసుకోవాలి, ఇంకా ఏం ప్రాబ్లమే ఉండదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో వెయిట్ గెయిన్ అవ్వడానికి అసలు రీజన్స్ ఏంటి, వెయిట్ లాస్ కేసులో హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ మీరు ఇస్తారు అని ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.